నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నాకెందుకు కాంట్రవర్సీ అనుకున్నారో ఏమో, కూటమి ప్రభుత్వం పైన వైసీపీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా నోరు మెదపడం లేదట. తమ ఎమ్మెల్యే మౌనంగా ఉండడం పైన సొంత పార్టీ నేతలే సెట్టేళ్లు కూడా వేస్తున్నారట. అసలు ఎమ్మెల్యే ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? ఆ ఎమ్మెల్యే ఎవరు? మీరే చూడండి. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన గెలుపు రాష్ట్ర వ్యాప్తంగా ఓ రేంజ్లో చర్చించుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో చివరి నిమిషంలో తిరుపతి టికెట్ను జనసేన అభ్యర్థికి కేటాయించారు. ఈ ఎన్నికల్లో 60,000కు పైగా మెజార్టీతో భూమన అభినయ్ రెడ్డిపై శ్రీనివాసులు గెలుపొందారు. ఎన్నికల ముందు వరకు కూడా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఈయనకు సీటు ఇచ్చే అంశంపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. అయినప్పటికీ పవన్ ఆరణి శ్రీనివాసులకే సీటు కేటాయించారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నా ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన వ్యవహారం కూటమి నేతల్లో తీవ్ర చర్చకు దారితీస్తోందట. కేవలం అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రజల సమస్యల పరిష్కారం అంటూ ఆయన తిరుగుతున్నారే తప్ప రాజకీయంగా పరిణామాలపై స్పందించకపోవడంపై జిల్లా నేతలు అసంతృప్తితో ఉన్నారంట. కూటమి నేతలను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నా ఎమ్మెల్యే సైలెంట్ గా ఉంటున్నారని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారంట. అభ్యర్థిపై నోరు మెదపడానికి ఎందుకు ధైర్యం చేయట్లేదనే ప్రశ్న కూటమి నేతలను వేధిస్తోందట. కాంట్రవర్సీ వద్దనుకుని కామ్ గా ఉందామనుకున్నారా, లేక పాత బంధాలను మర్చిపోలేకపోతున్నారో అంటూ పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. ఇక తిరుమలకు సంబంధించి హాట్ గా చర్చలు నడుస్తుంటాయి. ఎమ్మెల్యే స్పందించకపోవడంపై కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికీ సొంత పార్టీలోనూ టీడీపీ నేతలతోనూ కొంత గ్యాప్ ఉందని మాటలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. దీంతో ఆయన ఆ గ్యాప్ ను తగ్గించే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే చేస్తున్నారంటూ ఓవైపు కూటమి నేతలు మదనపడుతున్నారు. తాజా పరిస్థితులతో కూటమి కార్యకర్తలు సైతం ఎందుకు ఈ మౌనమంటూ తలలు పట్టుకుంటున్నారట. ఆరణి శ్రీనివాసులు మౌనంగా ఉండడంపై పార్టీ పెద్దలకు సైతం కొందరు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. టీటీడీ మాజీ చైర్మన్ భూమన గోశాల వివాదం, విగ్రహం వివాదం లాంటివి తెరపైకి తెస్తూ రోజుకో ప్రెస్ మీట్ తో సీఎం, డిప్యూటీ సీఎంలను టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం ఓ రేంజ్ లో చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యేగా ఉంటూ తన అభ్యర్థిగా ఉన్న భూమనను ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నారంటూ ఎమ్మెల్యేను పార్టీ నేతలే ఆడేసుకుంటున్నారట. నగర అభివృద్ధి అంటూ ఎమ్మెల్యే తిరగడంలో తప్పులేదు. కానీ ప్రభుత్వానికి, పార్టీ పెద్దలకు డ్యామేజ్ కలిగించేలా భూమన వ్యాఖ్యలు చేస్తుంటే ఖండించాల్సిన బాధ్యత సొంత పార్టీ ఎమ్మెల్యేలకి లేదా అంటూ క్యాడర్ గుర్రుగా ఉన్నారట. తాజాగా భూమన ఓ విగ్రహ వివాదాన్ని తెరపైకి తెచ్చి సనాతన ధర్మయోధుడు పవన్ ఎక్కడ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదే స్థాయిలో చంద్రబాబును టార్గెట్ చేశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దీన్ని ఎమ్మెల్యే ఎందుకు ఖండించలేదని ప్రశ్నిస్తున్నారట జన సైనికులు. ఇలానే ఎమ్మెల్యే తీరు ఉంటే జనసేన మనుగడ తిరుపతిలో కష్టమే అని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు.